వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కర్నూలు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రులను ఆయన ఆవిష్కరించారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలతో పాటు కొన్ని రకాల క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించి చికిత్స చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించేందుకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని డిఎంహెచ్ఓ అన్నారు. క్యాన్సర్ ముఖ్యంగా పొగాకు వాడటం వల్లే వస్తుందని తెలిపారు. పొగాకు వాడకం తగ్గిస్తే క్యాన్సర్ వ్యాధి సోకదన్నారు. అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ మాట్లాడారు. Very good morning to everyone. So regarding 3.0 non-communicable diseases screening 3.0 2.0 ఆల్రెడీ అయిపోయింది. దానికి ఇంకా కొనసాగింపుగా 3.0 అంటే థర్డ్ వర్షన్ను స్టార్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. దీన్ని మోస్ట్ ప్రాబబ్లీ 15వ తేదీన లేదా 1-2 రోజులు అటు సైడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుండి ఇంకొకరికి త్వరగా వ్యాపించకుండా ఉండే డిసీజెస్ అంటే ఇవి కొన్ని కేటగిరీస్ వస్తాయి. ముఖ్యంగా హైపర్ టెన్షన్ అనగా బీపీ లేక డయాబెటీస్ అంటే మధుమేహం, ఇవి రెండు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. నెక్స్ట్ క్యాన్సర్స్, కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, కొన్ని ఇమ్యునలాజికల్ డిసీజెస్ ఉంటాయి. ఇట్లాంటి వీటన్నిటికీ కూడా హౌస్ టు హౌస్ సర్వే ద్వారా మనము ప్రతి ఇంటిలోనూ 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకందరికీ స్క్రీనింగ్ చేస్తూ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు పరీక్ష చేస్తూ కొన్ని రకాలైన క్యాన్సర్స్ని మొదటి దశలోనే గుర్తిస్తే వాటికి ట్రీట్మెంట్ కానీ దానికి ప్రోగ్నోసిస్ అంటే క్యాన్సర్ గుర్తించిన తర్వాత వాళ్ళ పరిస్థితి కానీ చాలా బాగుండే విధంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం ఏమంటే క్యాన్సర్ లాంటి వాటిని ఎంత తొందరగా గుర్తించగలిగి దాన్ని కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ కనుక పెట్టగలిగితే మనకు దానికి ప్రోగ్నోసిస్ అంత బాగా ఉంటుంది. సో ఈ ఎన్సిడి 3.0లో భాగంగా ఫస్ట్ మనము యాజ్ యూజువల్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, షుగరు మరియు బీపీ దీనికి సంబంధించి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అర్హులైన వారికి అందరికీ పరీక్షలు చేయడం జరుగుతుంది. అట్లాగనే అదర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా క్యాన్సర్స్ గురించి మాట్లాడితే అప్రాక్సిమేట్లీ 70% క్యాన్సర్స్ ఇన్ ఇండియా ఆర్ మోడిఫైయబుల్. అంటే మనకు క్యాన్సర్ చాలా వరకు కొన్ని మనం తగ్గించుకునే లేకుంటే మానేసగలిగే అలవాట్ల వల్ల క్యాన్సర్లు వస్తాయి. ఇందులో మెయిన్ ప్రధాన ఎగ్జాంపుల్ ఏంటంటే టొబాకో. మనము పొగాకు కానీ నికోటిన్, పొగాకు, గంజాయి అండ్ అదర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ దీనివల్ల మనకేమొస్తుందంటే ఇవి కార్సినోజన్స్. ఇవన్నీ ఫస్ట్ లంగ్ క్యాన్సర్ వస్తుంది. లంగ్ క్యాన్సరు ప్రపంచంలోనే అత్యంతగా ఎక్కువగా మంది చంపేసే క్యాన్సరు లంగ్ క్యాన్సరు. నెక్స్ట్ నోటి క్యాన్సర్, నోటిపూత క్యాన్సర్లన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా టొబాకోతోనే వస్తాయి. ఈ టొబాకో అనే పదార్థము నాట్ ఓన్లీ లంగ్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్స్, అదర్ క్యాన్సర్స్ కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు అదర్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్, అదర్ క్యాన్సర్స్ కూడా ఈ టొబాకో ఎక్కువ తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా లంగ్ క్యాన్సర్స్ గురించి కానీ ఓరల్ క్యాన్సర్స్ గురించి మాట్లాడితే ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ 90% వీళ్ళు ఖచ్చితంగా టొబాకో తీసుకునే వాళ్ళే ఉంటుంది. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది టొబాకోకి. ఇక్కడ టొబాకో ఈజ్ ఏ మోడిఫైయబుల్ థింగ్. అంటే మనము టొబాకోని తీసుకోవడం మానేసేయాలి. టొబాకో తీసుకునే వాళ్ళని మానేసేయడానికి ప్రోత్సహించాలి. టొబాకో
టొబాకోని పూర్తిగా నియంత్రించగలగాలి. ఇక్కడ టొబాకో ఎక్కడైతే మాన్పించగలమో ఈ ఇన్సిడెన్స్ చాలా తగ్గిపోతుంది.